హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజల్లు. ధర్మం శరణం గచ్చామి బుక్కు నుండి దాన ధర్మం 2వ రోజు. అపాత్ర దానం కూడదని కొందరు, యోగ్యతను బట్టి దానం అంటూ మరికొందరు, అడిగిన వాడికి లేదనకుండా మనకు ఉన్న దాంట్లో కొంచెం ఇవ్వడం మన ధర్మం అంటుంటారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణగా వినోబాబావే గారికి వారి తల్లి గారికి జరిగిన సంఘటనను చూద్దాం. ఇంటికి భిక్ష కోసం ఎవరు వచ్చినా వట్టి చేతులతో వాళ్ళను అమ్మ పోనిచ్చేది కాదు. ఒక రోజున ఒక ఆయన భిక్షం కోసం వచ్చాడు. అమ్మ అతడికి భిక్ష పెట్టపోయింది. నేను అమ్మను వారించాను. అతడు బలంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకు కూడా భిక్షం పెడుతూ పోతే దేశంలో సోమరితనం పెరిగిపోతుంది. అపాత్రులకు దానం చేస్తే దానం చేసే వాళ్ళకు కూడా మేలు కలగదు కదా అని అంటూ దేశ కాలేచ పాత్రేశ తద్దానం సాత్వికం స్కృతం అని గీతా శ్లోకం కూడా వినిపించాను. అమ్మ నా మాటలు విని ప్రశాంతంగా పాత్రత అపాత్రత గురించి పరీక్షించేందుకు మనం ఎవరము? ఇంటికి వచ్చిన ప్రతి అభాగ్యుణ్ణి పరమేశ్వర స్వరూపంగా భావించడం, శక్తిని బట్టి ఎంతో కొంత ఇచ్చి పంపడం మన ధర్మం. అతడి మంచి చెడును గురించి యోచించేందుకు నేనెవరిని అని అన్నది. అంతేకాకుండా ఇవ్వడం అన్నదానికి అర్థం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అంటూ వినోబాబా గారు చెప్పారు. మా ఇంటి ముందు పనస చెట్టు ఉండేది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చెట్టుకు పనసకాయ కాగానే అమ్మ పనసపండు ఎప్పుడు కోస్తావని అడిగేవాడిని. అమ్మ పనసపండు ఎప్పుడు కోస్తావు అని అడిగేవాడిని. కాయ పండగానే అమ్మ పండు కోసి తొనలు తీసి పనస ఆకుల్ని దోనెలుగా కుట్టి అందులో పెట్టి నా చేతికి ఇచ్చి ముందు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చిరమ్మని చెప్పేది. అందరికీ ఇచ్చి వచ్చిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని పనస తొనలు నాకు ఇస్తూ మొదట ఇతరులకు పెట్టి ఆ తర్వాత మనం తినాలని బోధ చేసేది. అమ్మ మాటల్లో ఎంత గొప్ప తత్వజ్ఞానం ఇమిడి ఉందో. పరులకు ఇచ్చేవాడు దేవుడు, తన దగ్గర ఉంచుకునేవాడు రాక్షసుడు అంటూ అమ్మ బోధ చేసేది. ఇదే అసలైన ఇవ్వడం అంటే. దానం చేయాలనుకున్నప్పుడు జేబులో చెయ్యి పెట్టి పావలా బిల్ల వస్తే పావలా, 2 రూపాయల బిల్ల వస్తే 2 రూపాయలు వేయాలి. కానీ చాలామంది పైసా లెక్క వేస్తుంటారు. ఇది దానమే. దీనికి పుణ్యం ఎంత అంటే మరి అంతంతే. కొందరు 500 రూపాయలు ఫ్యాన్ దానం చేసి ఫ్యాన్ రెక్కల నిండా ఎర్ర రంగుతో మొత్తం తమ వంశవృక్షాన్నంతా వ్రాస్తూ ఉంటారు. ఇది దానమే. దీని పుణ్యం ఎంత అంటే మరి అంతంతే. మేమంత చేస్తుంటే పుణ్యం అంతే అంటున్నారు. మరి ఇది సరికాదేమో, కానీ ఇదే సత్యం. ఎందుకంటే యాక్షన్కు రియాక్షన్ లాగా చేసిన దానానికి ప్రతిఫలం వెంటనే వచ్చింది. అదెట్లాగా అంటే మేము ఇచ్చింది మాకేం తిరిగి రాలేదుగా, మరి ప్రతిఫలం ఎట్లా వచ్చినట్లు అంటే కుడి చేయి చేసే పని ఎడమ చేయికి తెలియకూడదు. ఏం ఇవ్వాలన్నా గుప్తంగా ఇవ్వాలి. అప్పుడే అది నీ సంబంధిత పై రికార్డులలోకి ఎక్కుతుంది అన్న జీసస్ బోధనల ద్వారా మనకు దీనికి సరియైన సమాధానం లభిస్తూ ఉంది. ఇంకొంచెం వివరంగా చూస్తే ఇప్పుడు మనం అందరికీ తెలిసేటట్లుగా దానం కానీ సహాయం కానీ చేశామనుకుందాం. వెంటనే మనకు ప్రశంసలు, బిరుదులు, కృతజ్ఞతలు, శిలాఫలకాలపై పేర్లు వస్తాయి. అంటే ప్రతిఫలం దాదాపుగా ముట్టినట్టే. మిగిలిన కొద్దో గొప్ప మరుజన్మలో ఉపయోగపడుతుంది. అదే గుప్తదానం చేశామనుకుందాం, మొత్తం ఫలితం మన రికార్డుల్లోకి నమోదైపోయి భావి జన్మలు లేకుండా ఉపయోగపడుతుంది. దానం చేయాలి అనుకున్నప్పుడు ప్రక్కవాడితో పోలిక లేకుండా చేయాలి. ఒక ఊళ్ళో చాలా పేదవాడు ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. అతనికి లోకోపకారం చేయాలనే వాంఛ ప్రబలంగా ఉంది. వాడికి ఒకరోజు మంచి ఆలోచన వచ్చింది. తన గుడిసె చుట్టూ ఉన్న కొద్దిపాటి స్థలంలో తోటకూర మొక్కలు పెంచి వచ్చిపోయే వాళ్ళకి, అడిగిన వాళ్ళకి తోటకూర దానం చేయసాగాడు. అతడు జీవితాంతం ఇలా ఇతరులకు దానం చేయడం వల్ల మరుజన్మలో మహారాజా కుటుంబంలో జన్మించాడు. అతనికి సింహాసనాధికారం కలిగి దేశానికి రాజయ్యాడు. అతడు రాజు అయిన దగ్గర నుంచి పూర్వజన్మ వాసనల వలన ఆ జన్మలో కూడా దానశీలిగా కొనసాగాడు. ఒకరోజు అతనికి బీదన్నంలో ఉన్నా కూడా తోటకూర దానం చేస్తున్నట్టుగా కల వచ్చింది. ముందు జన్మలో తోటకూర దానం చేయడం వల్ల మహారాజు అయ్యాను కనుక ఈ జన్మలో కూడా తోటకూర దానం చేయాలని ఒక 10 ఎకరాల పొలంలో తోటకూర మొలిపించి ప్రజలకు దానం చేస్తూ తానొక సత్కారం చేస్తున్నానని ఆనందించాడు. ఒకరోజు పొలం దగ్గరికి ఒక యోగి పుంగవుడు వచ్చాడు. అప్పుడు ఆ తోటకూర రాజు ఆయనను ఇంతకెంతవుతుంది అని అడిగాడు. అంత తోటకూర దానం చేస్తే ఇంతటికి రాజ్యానికి రాజునైనాను కదా, మరి ఈ జన్మలో ఇంత తోటకూర దానం చేస్తున్నాను కనుక వచ్చే జన్మలో ఎంతటి వాడిని అవుతానని అతని ప్రశ్న.
ఆ యోగీశ్వరుడు తన దివ్య దృష్టిలో రాజు యొక్క గత జన్మ సంగతులను గ్రహించిన వాడే ఒక్క క్షణం ఆలోచించి ఇంతకింత అవుతుంది అన్నాడు. గత జన్మలో అతి పేద స్థితిలో ఉండి అంతటి దానం చేసినందున మహారాజు అయినావు. ఈ జన్మలో ఎంత భోగభాగ్యాలు ఉన్నప్పటికీ అతి స్వల్పమైన తోటకూరనే దానం చేస్తున్నావు, కానీ నీ శక్తికి తగినట్లు పరోపకారం చేయడం లేదు కనుక మళ్ళీ గుడిసెలేకే పోతావు. ఇంతకు ఇంతే అవుతుంది అని దాని భావం. కనుక చేసే దానం శక్తికి తగినట్లు ఉండాలి. పుణ్యాల వల్ల లేక పాపాల వల్ల మనిషి ఇక్కడే రాబోయే జన్మలకు పునాది వేసుకుంటున్నాడు. జనన మరణ చక్రవాహనంలో మరో బర్త్ రిజర్వ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ జీవన పరిణామ క్రమంలో ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేయగలిగితే ఈ చక్రంలో నుంచి వెంటనే బయటపడవచ్చు. థ్యాంక్ యూ.